ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబట్టుకై అప్పగింపబడినని మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపా అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేశారు. ఇక్కడ యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే 2 దినములైన పిమ్మట పస్కా అని ఒక పండుగ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రధాన యాజకులు పట్టుకోబడి, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకులకి అప్పగింపబడతారు, లేదంటే సిలువ వేయడానికి ఆయన శ్రమ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి ఆయన శిష్యులకి చెప్తున్నాడు. ఆయనే ఆయన కోసం ప్రవచించుకుంటున్నాడు. ఆ ప్రవచించిన వెంటనే తర్వాత లేదంటే ఆ సమయమున ఏం చేశారంటే ప్రధాన యాజకులు కూడారంట. కైఫా అనే ఒకరింట్లో ప్రధాన యాజకులు కూడుకొని ఆయన ఎలాగ చంపవలనని ఆలోచన చేయడానికి ఒక చోట కూడారంట. అంటే ఆయన మాట ప్రకటించుకున్న వెంటనే వారికి ఏమైందంటే ఆయన్ని బంధించడానికి గల ఆలోచన ఎలా చేయాలనే పర్మిషన్ వాళ్ళకి వచ్చింది. అప్పటి వరకు తండ్రి కుమారుని ఎక్కడ కూడా ఎవరికి అప్పగించలేదు. కానీ ఆయనే యేసుక్రీస్తు ప్రభువారే ఆయనకి మాట ప్రవచించుకున్నప్పుడు ఏమైందంటే ఆ పరిస్థితులు ఆయన అప్పగింపబడడానికి, ఆయన సిలువ వేయబడ్డానికి అనుకూలమైన పరిస్థితులు ప్రధాన యాజకులకి కలగజేయబడ్డాయి అన్నమాట. సో ఆయన మాటలో ఏముందంటే శక్తి ఉందన్నమాట. ఎక్కడ రాజు మాట ఉంటుందో అక్కడ అధికారము శక్తి ఉంటుందని చెప్పాడు. ఇలా దేవుడు అనేక విషయాలు ఆయన మాట చేత ఆయన చాలా విషయాలు క్రియేట్ చేసుకున్నాడు. చాలా ఆయనకి కావాల్సిన సందర్భాలు, ఆయన వెళ్ళవలసిన పరిస్థితులు ఆయన మాటతో ఆయన చాలా పరిస్థితులు క్రియేట్ చేసుకున్నాడు అనమాట. మనం ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఆయన పన్ను కట్టవలసి వచ్చినప్పుడు పేతురుతో చెప్తాడు, నువ్వు వెళ్ళి వల వెయ్యి, నీకు ఒక చేప పడుతుంది, ఆ చేప కడుపులో ఉంటుంది, అవి నువ్వు పన్ను కింద చెల్లించని చెప్తాడు. సో ప్రతి పరిస్థితి, చాలా పరిస్థితి ఆయన మాటలతో ఆయన సృష్టించుకున్నాడు దేవుడు. అలాగే ఆయన యెరూషలేములోకి ప్రవేశించడానికి ఆయనకి గాడిద కావాల్సి వచ్చినప్పుడు మీరేంటంటే పలానా చోటుకి వెళ్ళి అక్కడ ఇంటి బయట కట్టి ఉంటుంది, దాన్ని విడుచుకొని తీసుకునండి, మిమ్మల్ని ఎవరైనా అడిగితే దేవునికి ఇది కావాల్సి ఉందని చెప్పండి అని చెప్తాను. సో ప్రతి పరిస్థితి, ఆయనకు కావాల్సిన ప్రతి పరిస్థితి కూడా ఆయన మాటలతో సృష్టించుకున్నది. ఆయన మాటకి అంత పవర్ ఉందన్నమాట. సో అందుకే బైబిల్లో ఉంటుంది, ఆయన మాటలకే కాకుండా మన మాటలకి కూడా పరిస్థితుల్ని క్రియేట్ చేసుకునే పవర్ ఉంటుంది. ఇంకొక సన్నివేశంలో ఆ మాటలకి, ఆ పరిస్థితుల్ని, లేదంటే కావలసిన క్రియల్ని జరిగించే శక్తి ఉంది. కాబట్టి అపవాది ఆ శిలువ క్రియను ఆపడానికి చాలా ఆయన మాటని అడ్డగించడానికి, ఆయన మాటలో ఉన్న శక్తిని అడ్డగించడానికి వ్యతిరేకంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఒకసారి మత్తయి సువార్త 16, 20, 21, 22, 23. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా, ఇది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్మని, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావని, నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకు ఉన్నావని పేతురుతో చెప్పాను. సో ఆయన కోసం ఆయన మాటతో తన సిలువ మరణాన్ని ఆయన ప్రకటించుకుంటున్నప్పుడు, ఆయన సిలువ మరణాన్ని ఆయన సృజించుకుంటున్నప్పుడు వ్యతిరేకంగా పేతురు ఏం మాట్లాడాడు, నీకు ఇది ఎన్నటికీ కూడా సంభవింపకు ఉండునుగాక అని చెప్పాడు. ఎన్నటికీ కూడా ఈ విషయం నీకు సంభవింప ఉండునుగాక అని పేతురు పలికినప్పుడు ఆ మాటలో ఉన్న శక్తి ఎక్కడైతే దేవుడు మాటలకి అభ్యంతరంగా అవుతుందో, దేవుడు శిలువ మరణానికి అభ్యంతరంగా అవుతుందో అనేసి ఆ మాటల్ని వెంటనే ఆయన ఏం చేశారంటే గద్దించాడు.
ఆ మాటల్లో ఉన్న సైతాన్ని గద్దించి ఆ మాటల్ని తిరస్కరించాడు దేవుడు. సో ఏంటంటే మన మాటలు మన పరిస్థితులని సృజించే శక్తి మన మాటల్లో ఉందన్నమాట. అందుకే వాక్యంలో ఉంటుంది, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యను. అంటే మాట దేవునితో ఉన్నప్పుడు, అంటే వాక్యం దేవుని యొద్ద ఉన్నప్పుడు, దేవుని యొద్ద ఉండడం అంటే వాక్యం దేవునితో ఉంది, లేదంటే మాటలు దేవుడితో ఉన్నాయి. అంటే దేవుడు ఎలా మాట్లాడమంటున్నాడు, ఎలా చేయమంటున్నాడు, ఎక్కడెక్కడ మాటలు ఎలా పెట్టుకోమంటున్నాడు, అలా ఉంటే మన మాట ఏమవుతుందంట, మన మాట ద్వారా దేవుడు కదులుతాడు. దేవుడు అంటే ఎవరంటే క్రియేటర్, ఈ కెన్ క్రియేట్ థింగ్స్ అనమాట. అంటే ఆయన సృష్టికర్త, సృజించగలడు, ఏదైనా సృజించగలడు. ఎలా సృజిస్తాడంటే మాట ద్వారా సృజిస్తాడు. మన మాటలు దేవుడితో ఉన్నప్పుడు ఆ మాటకి పరిస్థితులను సృజించే శక్తి ఉంటుంది అనమాట. సో అలాగే మన బైబిల్లో కూడా చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగం గల స్త్రీ తనతో తాను చెప్పుకుంది అని ఉంటుంది. నేను ఆయన ముడితే నేను స్వస్థత పొందుతాను, ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను స్వస్థత పొందుతానని తనతో తాను చెప్పుకుందంట. అంటే తన రోగం తనతో ఎంత మాట్లాడి ఉంటుంది. నువ్వు ఆల్రెడీ చాలా వరకు అనేక ధనాన్ని అనేకులతో నువ్వు వ్యర్థపరుచుకున్నావు. నీకు ఎక్కడ గొప్ప గొప్ప వైద్యులతో కూడా నీకు ఏం రాలేదు, స్వస్థత రాలేదు. ఈయనతో కూడా నీకు స్వస్థత రాదు అని తనతో ఎంతో మాట్లాడుంటుంది తన మనసు. కానీ తన మనసుని అడ్డుపెట్టిన తన మనసు చెప్పిన మాటల్ని తిరస్కరించి నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను స్వస్థపడతాను అని తనలో తాను మాటలు చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుందని ఉంటుంది. సో మన మాటకి మనకి కావలసిన పరిస్థితిని సృజించే శక్తి ఉందన్నమాట. అటువంటి శక్తిని మనం ఆశ్రయించాలంటే వాటికి వ్యతిరేకంగా మాట్లాడే మన మనసులో మాటలు, మన పరిస్థితులు మాట్లాడే మాటలు, మనకి వ్యతిరేకంగా మనుషులు మాట్లాడే మాటలు అన్నీ తిరస్కరించి ఆయన వాక్యాన్ని మాత్రం మనం మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఆ పరిస్థితిని మనం సృజించగలం అన్నమాట. పరలోకమందున్న మా యొక్క అవును ప్రభు, మా మాటల్లో తండ్రి మాకు పరిస్థితుల్ని సృజించే శక్తి మీరు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అటువంటి శక్తిని మేము ఆశ్రయించి, మేము అనుభవించి, రుచి చూచి అయ్యా తండ్రి నిన్ను గణపరుచుకునే కృప మాకు దయచేయండి. మా ప్రతి మాట, మా మాట్లాడే విధానం తండ్రి, మా మనసులో మేము మాట్లాడుకునే ఆలోచనలు, తలంపులు అన్నీ నీ వాక్య ప్రకారం పెట్టుకుని అటువంటి శక్తిని మేము పొందుకునే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాను. ఆమేన్.